బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. కాబట్టి గత సంవత్సరంతో మనం పోల్చుకున్నప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు మనకు వచ్చినాయి. ఒబిసిటీ ఇలాంటివన్నీ కూడా, ఆ తర్వాత తలనొప్పులు, నొప్పులు, మైగ్రైన్ లాంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా చాలా వచ్చినాయి, బోన్స్ ఇవన్నీ. సో ఇటువంటి వ్యాధుల నుంచి ఈ సంవత్సరం కాస్త విముక్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనము కూడా మనకి లాస్ట్ ఇయర్ మిథున రాశి వారికి కొంచెం ఇబ్బందులుగా లేనప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ధనం అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్కమ్స్, మిథున రాశి వాళ్ళు సాధారణంగా డబ్బులు పిచ్చేవాళ్ళు కాబట్టి ఆ డబ్బులు అనేటటువంటిది, ఆదాయాలు బాగా పెరగడము అనేటటువంటిది ఉంటుంది. అలాగే ప్రపోర్షనేట్గా ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సాధారణంగా మిథున రాశి వాళ్ళు కొంతమంది మనకు ఉన్నటువంటి గురుడు యొక్క పొజిషన్ బట్టి, వీటి గ్రహాల పొజిషన్ బట్టి కొంచెం లోభత్వం చూపిస్తారు. అయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టడం అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మనకి వివాహాలు అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఆ తర్వాత ఈ యొక్క సంతానము కూడా వీళ్ళకి కలగడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యాల భంగపాటు అనేటువంటి పిప్పటి నొప్పులు
ఇలాంటివన్నీ కూడా యాడెడ్గా ఉండడం జరుగుతుంది. అలాగే సంతానం కూడా వీళ్ళకి వల్ల అనేకమైనటువంటి సమస్యలు చదువుల విషయాల్లో ఇలాంటి విషయాల్లో మీకు ఉండదన్నమాట. సో అటువంటి సంతాన విషయాలలో దగ్గరికి వచ్చేసరికి మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది సంతానంలో. కాబట్టి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెషర్స్ కంటే ఇంతకు ముందు కంటే ఉన్నటువంటి ప్రెషర్స్ అన్నీ కూడా కోల్పోవడము అనేటటువంటిది జరుగుతుంది. సో అన్నీ కూడా సంతానం నుంచి హాస్టల్స్ వేయడము, వాళ్ళ సీట్ల కోసం ఇవన్నీ కూడా కష్టపడము, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. మిథున రాశి వారికి అందరికీ కూడా మనము విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. సో అటువంటి విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వీళ్ళకి కొంచెం మనస్పర్ధలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా అధికంగా కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగుల పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు నిరుద్యోగులు ఈ గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో ఈ క్యాంపస్ సెలక్షన్స్ కోసం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నామండి, మేము కోచింగ్లు పెట్టుకున్నామండి, కోచింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. ప్రిపరేషన్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము మీరు బాగా చదవడము ఇలాంటివన్నీ కూడా సెలక్షన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకు మీ తల్లిదండ్రుల తరపు నుంచి ముఖ్యంగా తండ్రి తరపు బంధువుల నుంచి ఆస్తి కలిసి రావడము, వాళ్ళ యొక్క దుర్మరణాల వార్తలు మీరు వినడము, తద్వారా మీకు వాళ్ళ నుంచి ఆస్తులు కలిసి రావడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక బట్టల వ్యాపారాలు, హోటళ్ళ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడము అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఏది కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకోదు, సెటిల్మెంట్స్ అన్నీ కూడా మీకు చేసేయడం జరుగుతుంది. ఇక వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీరు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్ చేసి ఇచ్చినటువంటి డబ్బుతో మీరందరూ కూడా ఏం చేయాలండి అని అంటే విల్ డూ వండర్స్. అంతేగాని పిల్లల మీద ఉన్నటువంటి మమకారంతో మీరందరూ కూడా ఆ డబ్బును మీరు తిరిగి ఇచ్చేసేయడము, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేయడము, దాని తర్వాత మళ్ళీ మీరు లాస్ అవ్వడము, బాధపడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో మీ కాన్సంట్రేషన్ని దెబ్బతీసే విధంగా పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా మీకు ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఈ యొక్క ఉగాదిలో నుంచి 2026 నుంచి ఉగాది 2027 వరకు ఉంటుంది. అలాగే శత్రువులపై మీకు దాడి ఉంటుంది. ఆ శత్రువుల్ని ఢీకొనేటటువంటి నైపుణ్యం మీకు వచ్చి తీరుతుంది. సో ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ విల్ టీచ్ యూ అండ్ విల్ మేక్ యూ హౌ యూ షుడ్ బి. ఆ విధంగా ఈ యొక్క అదృశ్యమైనటువంటి దైవశక్తి మీకు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేయడం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గతంలో లోన్స్ తీసుకోవడము, గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ గవర్నమెంట్ మరి మీకు ఈ యొక్క మైన్స్ అవనియండి లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అయితే అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాటిని ఇచ్చేయలేకపోవడము అండ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది గవర్నమెంట్ చేయకుండా మీకంతా కూడా ఆపడము, ఇలాంటివన్నీ కూడా సమ్ ఆబ్స్టకల్స్ రావడం ద్వారా
అటువంటివన్నీ కూడా వాటిని అధిగమించి ప్రభుత్వ పాలసీస్ మీద మీరు కేసులు వేసి మరి గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే గతంలో మీ నష్టద్రవ్య ప్రాప్తి కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి శని వక్రించి ఉన్నాడు మీనరాశిలో, కాబట్టి శని జపం చేసుకోవాలి. అదేవిధంగా శని స్తోత్రాలు చదువుకోవాలా, శుక్ర స్తోత్రాలు, శుక్రుడి యొక్క శ్లోకాలన్నీ కూడా చదువుకోవడము, కిలోంపావు బొబ్బర్ని అలాగే మనము ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం మనం 6 గంటలకి దానం చేసుకోవడము, అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన, ఆ అమ్మవారి యొక్క పూజ, జపతపాలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే మేడి చెట్టు మొదలలో నీళ్లు పోయడము, మేడి చెట్టుకి చక్కగా పూజ చేయడము, గురుచరిత్ర పారాయణం చదవడం, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఈ మిథున రాశి వారి ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.